హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా సరే కేజీ 320 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎవరైనా అమ్ముతున్నారా? రైతులుంటే మీరైనా అమ్ముతున్నారా? రైతులను కూడా అడుగుతున్నాను. మీకు ఎక్కడన్నా అమ్మితే కామెంట్లో చెప్పండి, మాకు ఇక్కడ దొరుకుతుంది పలానా చోటని. స్వచ్ఛమైనది కాకపోయినా కొద్ది కల్తీదైనా కేజీ 320 రూపాయలకి ఎవరైనా అమ్ముతున్నారా? అది కూడా తెలియజేయండి. నాకు తెలిసి అయితే కేజీ నెయ్యి 320 రూపాయలకి ఎవ్వరూ అమ్మరు. అసలు అది సాధ్యపడదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి నెయ్యి కావాలి. అక్కడ టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఇన్నేళ్ళకు, 2 ఏళ్ళకు, 3 ఏళ్ళకు ఏదో టెండర్లు అయితే పిలుస్తారు. మొన్న వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా టెండర్లు పిలిచారు. ఒక సంస్థ, ఒక తమిళనాడుకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ కేజీ 320 రూపాయలకే మేము సప్లై చేస్తామని టెండర్ వేసింది. దాంతో మిగతా టెండర్లు వేసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. 320 రూపాయలకు అసలు ఎలా పాసిబుల్? అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ, అది ఒక చిన్న సంస్థ. షాక్ అయ్యారు. అంతకుముందు కర్ణాటకకు చెందినటువంటి నందిని డైరీ, అదో పెద్ద సహకార సంస్థ, చాలా పెద్ద సహకార సంస్థ. వాళ్ళు తిరుమలకి నెయ్యి సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు తిరుమలకే కాదు అనేక దేవాలయాలకు సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు 400, 420కో సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో. ఎందుకంటే 320 రూపాయలకి వీళ్ళు సప్లై చేస్తా అన్నారు కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చేసింది. ఆ తర్వాత నందిని డైరీకి చెందినటువంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యా ఇలాంటిది పాసిబుల్ అవ్వదు, 320 రూపాయలకి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఇవ్వడం సాధ్యపడదు, ఒకసారి వెరిఫై చేసుకోండి, మేము ఇవ్వలేకే మేము వైదొలిగాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు కనుక ప్రభుత్వం కానీ అక్కడ తిరుమలలో ఎవరైతే పనిచేస్తున్నారో చైర్మన్ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించుకొని వెరిఫై చేసుకుంటే నిజంగా ఎలా ఇస్తుంది 320 రూపాయలకి, అది ఎలా సాధ్యపడిందని ఒక్కసారి కనుక ఎంక్వైరీ చేసుకుంటే ఈరోజు కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే కాదు, తిరుమల లడ్డూపై ఇంత వివాదం చెలరేగేది కాదు, వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు ఏం కాదులే అని ఊరుకున్నారు, కాంట్రాక్ట్ ఇచ్చేసాం అయిపోయిందిలే అని ఊరుకొని ఉండొచ్చు. ఈరోజు ఈ చెడ్డ పేరునైతే మూట కట్టుకున్నారు. ఏదేమైనా ఇది పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు నీకో నాకో బయట ఎక్కడైనా ఇట్లాంటి నెయ్యిలు అమ్మచ్చు, ఈ యానిమల్ జంతువుల ఫ్యాట్ కలిపిన నెయ్యి అమ్ముతున్నారు. ఈ దొంగలు దొరుకుతారు ఏదో రోజు. కానీ తిరుమల లాంటి పుణ్యక్షేత్రానికి ఇలాంటి నెయ్యి సప్లై చేసినటువంటి అసలు ఆ కంపెనీని మనం ఏమనాలి? కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంత నీచానికి ఒడిగట్టినటువంటి కంపెనీని ఏమనాలి? ఎవరైనా చేస్తామా? అంత పాపం చేస్తామా? కానీ డబ్బు కోసం ఎంత పాపానికైనా ఒడిగడుతున్నారు, ఎంత మోసానికైనా దిగజారుతున్నారు సమాజంలో. ఇప్పుడు ఒక వ్యక్తిని మోసం చేయడం సహజం, ఈ రోజులో జరుగుతూ ఉంటాయి. నేను నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు నన్ను మోసం చేయొచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుడితో ఆటలాడుకోవడం ఎంతవరకు సమంజసం? కోటాను కోట్ల భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించాలి. ఏదైనా రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఇవాళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుడితో ఆటలాడుకోవద్దు. ఈరోజు టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది. ఈరోజు టీడీపీ పార్టీ కూడా ఇలాంటి తప్పులు ఇక మీదట జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ తప్పులో, ఈ పాపంలో భాగస్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. విచారణ జరిపించి ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేయాలి. హిందూ సమాజం అదే కోరుకుంటుంది. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. థ్యాంక్ యూ అండి.